కీర్తనలు 52వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది మనం చూస్తున్నాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మకించుచున్నాను. దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, పొలము ఇచ్చేటువంటి ఒలీవ చెట్టు వలె, కాయలు కాసేటువంటి ఒలీవ చెట్టు వలె నేను దేవుని మందిరంలో ఉన్నాను అని చెప్తున్నాడు. దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను. దావీదు తన వ్యక్తిగతంగా మాట్లాడుతూ నేనైతే దేవుని మందిరంలో ఇలా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? ఆ ప్రశ్న మనం చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను దేవుని మందిరంలో? దేవుని మందిరంలో నేనే విధంగా ఉన్నాను అని మనం ఆలోచించాలి. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి? ఫలములు ఇచ్చేటువంటి చెట్టు వలె మనం ఉండాలి. ఫలములు ఇచ్చేటువంటి ఆకు వాడక తన కాలం ముందు ఫలములు ఫలించే చెట్టు వలె ఉండును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దుష్టులైతే అలాగనే ఉండరు, కానీ నీతిమంతులు దేవుని మందిరములో పచ్చని ఆకులతో నిండుబడినటువంటి, పచ్చని ఫలములు ఇచ్చేటువంటి, ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉందురు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మరి మనము దేవుని మందిరంలో ఏ విధంగా ఉన్నాం? క్రీస్తు యొక్క సంఘంలో మనం ఏ విధంగా ఉన్నాం? ఒక యజమానుడు తోటను వేసుకొని అందులో అంజూరపు చెట్టు నాటుకొని అది సంవత్సరాంతమున కాయలు కాయలేదు. అలాగన 3 సంవత్సరాలు చూశాడు, ఫలములు ఫలించలేదు. ఇప్పుడు సంవత్సరమున నరికించి వేయమని యజమానుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఫలములు ఫలించినటువంటి చెట్టు వలె మనము ఉన్నామా? మన ఆత్మీయంగా మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది? ఫలభరితమైనటువంటి చెట్టు వలె మనం ఉన్నామా? దేవుని సంఘములో, క్రీస్తు యొక్క సంఘములో మనం ఎలా ఉన్నాం? పచ్చని ఒలీవ చెట్టు వలె మనం ఉన్నామా? ఫలాలు ఇచ్చి చెట్టు వలె మనం ఉన్నామా? లేదా అంజూరపు చెట్టు, శపించబడినటువంటి అంజూరపు చెట్టు వలె మనం ఉన్నామా? మనకు మనం పరిశీలించుకోవాల్సిన వారమైనా. ఒకవేళ మనము ఫలములు ఫలించకపోతే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఫలములు